హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం డ్రాప్ అనే థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే వైలెట్ని ఆమె హస్బెండ్ బాగా కొట్టడంతో తను బాగా గాయపడి ఉంటుంది. వాడు ఆమె దగ్గరికి వచ్చి గన్ పాయింట్ చేసి షూట్ చేయబోతాడు. కానీ ఆ తర్వాత గన్ని తనకే ఇచ్చి నన్ను షూట్ చేయి అని పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తాడు. అప్పటికే వైలెట్ వాడి బిహేవియర్ వల్ల చాలా భయపడిపోయి ఉంటుంది, కానీ వాడిని షూట్ చేయదు. అప్పుడు వాడు వైలెట్ కొడుకు టోబీని చంపాలని వెళ్తుండగా ఇక వైలెట్ వాడిని షూట్ చేస్తుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం వైలెట్ తనలాగే అబ్యూస్ చేయబడిన వాళ్ళకి థెరపిస్ట్గా వర్క్ చేస్తుంటుంది. వైలెట్కి ఒక డేటింగ్ యాప్లో హెన్రీ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఈ రోజు రాత్రి తను హెన్రీతో డేట్కి వెళ్ళాలి. సో టోబీని చూసుకోవడానికి తన చెల్లెలు జెన్ ఇంటికి వస్తుంది. వైలెట్ డేట్కి రెడీ అయ్యి టోబీని 8 గంటలకల్లా పడుకోబెట్టమని చెప్పి డేట్కి ఒక పెద్ద లగ్జరీ రెస్టారెంట్కి వెళ్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ యొక్క టాప్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుందన్నమాట. తను రావడానికి 10 నిమిషాలు లేట్ అవుతుందని హెన్రీ వైలెట్కి మెసేజ్ చేస్తాడు. సర్లే అని వైలెట్ బార్లోకి వెళ్తుంది. అక్కడ తనకు కారా అనే బార్ టెండర్ పరిచయం అవుతుంది. రిచర్డ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి వైలెట్ని పలకరిస్తాడు. యాక్చువల్గా రిచర్డ్ డయానా అనే ఆమెతో బ్లైండ్ డేట్కి వస్తాడు. అందువలన వైలెట్ని చూసి తనే డయానా అనుకుని పలకరిస్తాడు. నేను డయానా కాదని వైలెట్ చెప్పడంతో అతను సారీ చెప్తాడు. అదే టైంలో డయానా రావడంతో రిచర్డ్ ఆమెతో వెళ్ళిపోతాడు. బార్లో పియానో ప్లే చేసే ఫిల్ అనే వ్యక్తి వచ్చి వైలెట్తో పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు కారా తను ఆల్రెడీ ఒక డేట్లో ఉంది, ఆమెను కదిలించొద్దని చెప్పడంతో వాడక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైలెట్ తన సిస్టర్కి టోబీ గురించి మెసేజ్ చేస్తుండగా తనకి డిజీ డ్రాప్ అనే యాప్ నుండి ఒక మెసేజ్ వస్తుంది. ఈ మెసేజెస్ పంపించే వ్యక్తిని మనం కాసేపు జోకర్ అనుకుందాం. తనకెవరో ఆ మెసేజ్ పంపించారని వైలెట్ చుట్టుపక్కలంతా చెక్ చేస్తుంది. అందరూ ఫోన్స్ నొక్కుతూ ఉంటారు, కానీ పర్టికులర్గా వీళ్ళే పంపించారని తనకు తెలీదు. చుట్టూ ఎందుకు చూస్తుందంటే ఈ యాప్లో సర్టైన్ రేడియస్లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచే మెసేజ్లు పంపించడానికి కుదురుద్దన్నమాట. కాసేపటికి హెన్రీ అక్కడికి రావడంతో ఇద్దరూ ముందుగానే రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు కూడా తనకి డిజీ డ్రాప్ నుంచి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. హెన్రీ టోబీకి ఒక గిఫ్ట్ని తీసుకొచ్చి దాన్ని వైలెట్కి ఇస్తాడు. మళ్ళీ వైలెట్కి డిజీ డ్రాప్ నుంచి మెసేజ్ వస్తుంది. ఈసారి ఆ మెసేజ్లలో తన పేరు కూడా రావడంతో తను కొంచెం భయపడి ఈ మెసేజ్లు పంపించేవాడికి నా పేరు కూడా తెలుసా అని వాటిని హెన్రీకి చూపిస్తుంది. హెన్రీ తన ఫోన్లో ఆ యాప్ని ఓపెన్ చేసి మెసేజ్లు పంపించేవాడి ప్రొఫైల్ గురించి రెస్టారెంట్ అంతా తిరుగుతూ చెక్ చేస్తాడు. బట్ ఎవరు పంపిస్తున్నారనేది అర్థం కాదు. కాసేపు అయిన తర్వాత జోకర్ వైలెట్కి మీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాస్ని ఒకసారి చెక్ చేసుకొని మెసేజ్ పంపిస్తాడు. వైలెట్ తన మొబైల్లో సీసీ కెమెరాస్ని ఓపెన్ చేయగా ఇంట్లో ఒక మాస్క్ మ్యాన్ గన్తో రెడీగా ఉంటాడు. అది చూసి వైలెట్కి బాగా భయం వేస్తుంది. హెన్రీ వైలెట్ని చూసి ఏమైందని అడుగుతాడు. తన మాస్క్ మ్యాన్ గురించి చెప్పబోతుండగా హెన్రీకి ఏం చెప్పొద్దని జోకర్ ఇంకొక మెసేజ్ పంపిస్తాడు. వైలెట్కి కొంచెం భయం వేసి వెంటనే 911కి కాల్ చేయాలని చూస్తుంది. అప్పుడు ఆ జోకర్, నేను నీ ఫోన్ని క్లోన్ చేశాను, నువ్వు ఫోన్లో ఏం చేసినా సరే నాకు తెలిసిపోతుంది, రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చినా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నీ కొడుకుని చంపేస్తానని మెసేజ్ చేస్తాడు. ఇక వైలెట్కి ఏం చేయాలో తెలియక వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉండడంతో వాళ్ళని హెల్ప్ అడగాలని చూస్తుంది. బట్ ఈలోపు జోకర్ వాళ్ళని హెల్ప్ అడగొద్దని మెసేజ్ చేస్తాడు. అసలు నేను మాట్లాడేవన్నీ వీడికి ఎలా వినిపిస్తున్నాయని వైలెట్ ఆ ప్లేస్ అంతా వెతకగా తనకు ఒక బగ్ కనిపిస్తుంది. ఇక తను టేబుల్ దగ్గరికి వచ్చి హెన్రీతో, నా కొడుకుని వదిలిపెట్టి ఎప్పుడు ఇలా బయటికి రాలేదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉందని అంటది. పర్లేదులే అని హెన్రీ మాట్లాడుతుంటాడు. అప్పుడు వైలెట్ టేబుల్ దగ్గర కూడా ఒక బగ్ ఉండడం గమనిస్తుంది. ఒకవైపు హెన్రీ మాటల్ని వింటూనే మరోవైపు అసలు ఎవరు నువ్వని జోకర్కి మెసేజ్ చేస్తుంది. దానికి వాడు, నేను ఈ రెస్టారెంట్లో ఉన్న వెయిటర్ని అయ్యుండొచ్చు, లేదా పియానో వాయించేవాడిని అయ్యుండొచ్చు, లేదా ఇంకెవరినైనా అయ్యుండొచ్చు అని రిప్లై ఇస్తాడు. టేబుల్ దగ్గర బగ్ ఉంది కదా, జోకర్ వాళ్ళ మాటల్ని దాని ద్వారా వింటున్నాడని వైలెట్కి అర్థమై తను హెన్రీతో, నాకు హైట్స్ అంటే కొంచెం భయం, మనం వేరే టేబుల్కి షిఫ్ట్ అవుదామా అని అడుగుతుంది. హెన్రీ కూడా అందుకు ఒప్పుకొని వెయిటర్ మ్యాట్ని పిలిచి వేరే టేబుల్ ఏమైనా అడ్జస్ట్ చేయగలవా అని అడుగుతాడు. సరే అని మ్యాట్ వేరే టేబుల్ని అరేంజ్ చేస్తాడు. ఈలోపు ఆ జోకర్, టేబుల్ మారిస్తే నీ కొడుకుని చంపేస్తారని మెసేజ్ చేస్తాడు. వైలెట్కి అసలు ఏం చేయాలో ఏం అర్థం కాక, మనం వచ్చిందే అసలు వ్యూ చూడడానికి కదా, మనం అదే టేబుల్ దగ్గరికి వెళ్దామని అంటది. వైలెట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని హెన్రీ కొంచెం కన్ఫ్యూజన్లో పడతాడు. వైలెట్ జోకర్కి అసలు నీకేం కావాలని మెసేజ్ చేస్తుంది. దానికి ఆ జోకర్ హెన్రీ కెమెరాలో ఉన్న SD కార్డ్ని దొంగతనం చేసి దాన్ని డెస్ట్రాయ్ చేయమని చెప్తాడు. కట్ చేస్తే హెన్రీ ఫుడ్ ఆర్డర్ ఇస్తుండగా వైలెట్ తన వాచ్ని తీసి బ్యాగ్లో వేస్తుంది. ఆ తర్వాత తన వాచ్ ఎక్కడో పోయింది, ఒకసారి చుట్టూ చూసి హోస్టెస్ని నా వాచ్ గురించి అడిగిరావా అని హెన్రీని రిక్వెస్ట్ చేస్తుంది. సరే అని హెన్రీ ఆ పని మీద వెళ్తాడు. ఈలోగా వైలెట్ హెన్రీ కెమెరాని ఓపెన్ చేసి ఫొటోస్ని చూస్తే అందులో మేయర్ యొక్క ఫొటోస్ అండ్ అతను చేసిన అవినీతికి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. హెన్రీ తిరిగి వస్తుండడంతో వైలెట్ వెంటనే SD కార్డ్ని తీసుకుని తన ప్లేస్లో కూర్చుంటుంది. హెన్రీ తన దగ్గరికి వచ్చి వాచ్ ఎక్కడా కనిపించలేదు, హోస్టెస్కి కూడా తెలియదంట అని చెప్తాడు. ఆ జోకర్ వైలెట్ని వాష్రూమ్లోకి రమ్మని మెసేజ్ చేస్తాడు. వైలెట్ హెన్రీతో, నేను ఇంతకుముందు వాష్రూమ్కి వెళ్ళొచ్చాను కదా, మేబీ అక్కడేమైనా వాచ్ పడిపోయి ఉండొచ్చేమని చెప్పి వెంటనే వాష్రూమ్లోకి వెళ్తుంది.
జోకర్ ఆ ఎస్డీ కార్డ్ని పగలగొట్టమని చెప్పడంతో తన పిల్లాన్ని కాపాడుకోవడం కోసం వైలెట్ వాడు చెప్పినట్టుగానే చేస్తుంది. ఆ తరువాత నువ్వు చెప్పిన పని చేశాను కదా, వెంటనే నీ మనిషిని మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు అని అంటది. దానికి జోకర్ నీతో నా పని ఇంకా పూర్తవ్వలేదు, ఒకసారి పక్కనే ఉన్న టవల్ డిస్పెన్సర్ని ఓపెన్ చేయమని చెప్తాడు. వైలెట్ దాన్ని ఓపెన్ చేయగా తనకు ఒక లిక్విడ్ బాటిల్ కనిపిస్తుంది. ఆ బాటిల్లో పాయిజన్ ఉంటుంది. జోకర్ ఆ లిక్విడ్ని హెన్రీ తాగే డ్రింక్లో పోయమని చెప్తాడు. కానీ వైలెట్ నేను ఇలా ఒక మనిషిని చంపలేనని అంటది. దానికి ఆ జోకర్ ఇంతకుముందు ఆల్రెడీ నీ హస్బెండ్ని చంపావు కదా, ఇప్పుడు కూడా అంతే చెయ్యని ఆమెను బెదిరించడంతో ఇక తను భయంతోనే ఆ పని చేయడానికి ఒప్పుకుంటుంది. తను వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి జెస్ అనే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చాలాసేపటి నుంచి ఇక్కడ ఖాళీగా సెల్ నొక్కుతూ కూర్చున్నావని వాడి మీద డౌట్ పడుతుంది. దానికి జెస్ నేను నా సిస్టర్ని కలవడానికి వెయిట్ చేస్తున్నాను, తను రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్తాడు. అప్పటికే లేట్ అయిందని తను హెన్రీ దగ్గరికి వెళ్తుండగా జోకర్ డోంట్ వేస్ట్ యువర్ టైం అని మెసేజ్ చేస్తాడు. డేట్కి వచ్చినప్పటి నుంచి వైలెట్ వియర్డ్గా బిహేవ్ చేస్తుండడంతో ఇంకోసారి ఎప్పుడైనా కలవచ్చులే అని హెన్రీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అప్పుడు వైలెట్ అతన్ని కిస్ చేసి ఉండమని అడుగుతుంది. ఇక హెన్రీ వెళ్ళిపోకుండా ఆగిపోతాడు. ఇద్దరూ మళ్ళీ ఫ్రెష్గా డేట్ని స్టార్ట్ చేస్తారు. ఆ సమయంలో డానియలాకి రిచర్డ్ బిహేవియర్ నచ్చక వాడిని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాట్ ఆర్డర్ తీసుకోవడానికి రాగా వైలెట్కి ఒక ఐడియా వచ్చి ఒక నోట్ మీద హాస్టేజెస్ అని రాసి తన ఇంటి అడ్రస్ని కూడా రాస్తుంది. దాన్ని మ్యాట్కి ఇచ్చి పియానో ప్లే చేసే ఫిల్కి టిప్గా ఇవ్వమని చెప్తుంది. మ్యాట్ ఆ నోట్ని తీసుకుని వెళ్ళి ఒక బౌల్లో వేస్తాడు. కాసేపు అయిన తర్వాత ఫిల్ తనకి వచ్చిన టిప్ మనీని తీసుకుని వెళ్తూ వైలెట్ నోటు మీద రాసిన దాన్ని కూడా చూసి కొంచెం భయపడి ఎవరికో ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పియానో దగ్గరికి వస్తాడు. ఈలోపు మ్యాట్ వైలెట్ యొక్క ఆర్డర్ని తీసుకొస్తాడు. ట్విస్ట్ ఏంటంటే వైలెట్ మ్యాట్కి పంపిన నోట్ ఇప్పుడు తన ప్లేట్లోకి వస్తుంది. అది చూసి వైలెట్కి చాలా భయం వేస్తుంది. వెంటనే జోకర్ నీ పని అయిపోయిందిలే అని మెసేజ్ పెడతాడు. వైలెట్ సెక్యూరిటీ కెమెరాస్ని చెక్ చేస్తే ఆ మాస్క్ మెన్ జెన్ మీద అటాక్ చేసి తనని కొట్టడంతో ఆమె స్పృహ కోల్పోతుంది. తర్వాత వాడు టోబీని రూమ్లో బంధిస్తాడు. కట్ చేస్తే ఫిల్ తాగిన డ్రింక్లో జోకర్ పాయిజన్ కలపడంతో వాడు కింద పడిపోతాడు. కాసేపటికి వాడు లేచి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ లాబీలోకి వెళ్ళేసరికి వాడు చనిపోతాడు. త్వరగా చెప్పిన పని పూర్తి చేయమని జోకర్ వైలెట్కి మెసేజ్ చేస్తాడు. వైలెట్ హెన్రీతో నేను టకీలా తీసుకుని వస్తానని ఆమె కారా దగ్గరికి వెళ్ళి 2 టకీలా షాట్స్ని ఆర్డర్ చేస్తుంది. ఒక దాంట్లో పాయిజన్ కలపాలని వైలెట్ ఆలోచిస్తుండగా టేబుల్ దగ్గరే ఆ పని చేయమని జోకర్ మెసేజ్ చేస్తాడు. అసలు అక్కడ ఎలా చేస్తారని అనుకుంటూ వైలెట్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. టకీలా కోసం వెళ్ళేటప్పుడు తన కాలు తగిలి బ్యాగ్ కింద పడడంతో వాచ్ బయటపడుతుంది. ఇప్పుడు హెన్రీ ఆ వాచ్ని తనకు చూపించి నువ్వు వచ్చినప్పటి నుంచి రెస్టారెంట్ అంతా భయంగా చూస్తున్నావు, సెల్ ఫోన్లో మెసేజెస్ చేస్తున్నావు, వాచ్ కూడా పోయిందని అబద్ధం చెప్పావు, ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావేమో చెప్పు, నేను హెల్ప్ చేస్తానని అంటాడు. కానీ వైలెట్ అసలు ప్రాబ్లంని పక్కన పెట్టేసి తన హస్బెండ్ తనతో ఎంత దారుణంగా బిహేవ్ చేసేవాడో చెప్పి బాగా బాధపడుతుంది. అప్పుడు హెన్రీ వైలెట్ని ఓదార్చడం కోసం సపోర్టివ్గా మాట్లాడతాడు. ఆ తర్వాత లెమన్స్ తీసుకొస్తానని చెప్పి కారా దగ్గరికి వెళ్తాడు. ఆ టైంలో తనకిష్టం లేకపోయినా సరే హెన్రీ యొక్క డ్రింక్లో పాయిజన్ని పోస్తుంది. కట్ చేస్తే హెన్రీ టేబుల్ దగ్గరికి వచ్చి డ్రింక్ తాగబోతుండగా తన డ్రింక్ తాగకూడదని వైలెట్ వాడి మీద వేరే డ్రింక్ పడేలా చేస్తుంది. ఇక హెన్రీ దాన్ని క్లీన్ చేసుకోవాలని వెళ్ళిపోతాడు. ఏంటిలా తెలివి తక్కువగా బిహేవ్ చేశావని జోకర్ కోప్పడుతూ మెసేజ్ చేస్తాడు. పక్కనే ఉన్న జెస్ సెల్ నొక్కుతూ ఉండడంతో ఖచ్చితంగా వీడే ఇదంతా చేస్తున్నాడని వైలెట్ వాడి దగ్గరికి వెళ్ళబోతుండగా జెస్ యొక్క సిస్టర్ రావడంతో ఆగిపోతుంది. అప్పుడు కారా వైలెట్ దగ్గరికి వచ్చి హెన్రీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది, అతను నిన్నేమైనా ఇబ్బంది పెడుతుంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తానని అంటది. అప్పుడు వైలెట్ హెన్రీ నాతో చాలా బాగున్నాడు, ఏం ప్రాబ్లం లేదని చెప్తుంది. కారా వైలెట్తో డానియలా ఇంతకుముందు రిచర్డ్ని తిట్టి వెళ్ళిపోయింది కదా, వాడు వచ్చినప్పటి నుంచి నీ వైపే చూస్తున్నాడు, ఇంకా అలా చేయక ఇంకేం చేస్తుందని అంటది. అప్పుడు వైలెట్కి రిచర్డ్ మీద డౌట్ వచ్చి ఇంతకీ వీడేమైనా ఇదంతా చేస్తున్నాడేమో అని పాయిజన్ కలిపిన డ్రింక్స్ని తీసుకుని రిచర్డ్ దగ్గరికి వెళ్ళి దాన్ని తాగమని చెప్తుంది. వాడు మాత్రం ఈరోజు నేను తాగాల్సినంత వరకు తాగేశాను, నీ డ్రింక్ నాకు వద్దని వైలెట్ని పేరు పెట్టి పిలుస్తాడు. నిజానికి వైలెట్ వాడికి తన పేరు చెప్పి ఉండదు. సో ఖచ్చితంగా వీడే ఇదంతా చేస్తున్నాడని తనకి అర్థమైపోతుంది. వాడు కూడా ఇక ఓపెన్ అయిపోయి అవును నేనే ఇదంతా చేస్తున్నానని చెప్పేస్తాడు. నిజానికి సిటీ మేయర్ హెన్రీని చంపేయమని రిచర్డ్కి మనీ ఇస్తాడు. వాణ్ణి చంపడం కోసం రిచర్డ్ వైలెట్ని ఉపయోగించుకోవాలనుకుంటాడు. ఎందుకంటే హెన్రీ జస్ట్ ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు, ఎఫ్బీఐకి ఇన్ఫార్మర్గా వర్క్ చేస్తుంటాడు. మేయర్ చేసిన పనులు బయటికి రాకూడదని హెన్రీ యొక్క ఎస్డీ కార్డ్ని డెస్ట్రాయ్ చేపిస్తాడు. అప్పుడు వైలెట్ పోలీసులకు నీ గురించి చెప్పేస్తానని అనడంతో దానికి రిచర్డ్ నీతో ఇవన్నీ నేనే చేపించాను అనడానికి సాక్ష్యాలేమున్నాయి, డిజీ డ్రాప్లో పెట్టిన మెసేజ్లని పోలీసులు కూడా ట్రేస్ చేయలేరని చెప్తాడు. అప్పుడు వైలెట్ అసలు నన్నే ఎందుకు ఈ పనికి సెలెక్ట్ చేశావు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతుంది. దానికి రిచర్డ్ నువ్వు ఆల్రెడీ పాస్ట్లో ఒకరిని చంపావు కదా, ఇంకొకరిని చంపడం నీకేం ప్రాబ్లం కాదు, నిన్ను ఈ కేసులో ఇరికించడం కూడా చాలా ఈజీ అని అంటాడు. బట్ పాస్ట్లో వైలెట్ తన హస్బెండ్ని చంపేయదు. పోలీసులు అక్కడికి వస్తుండడంతో వాడు తనని తనే షూట్ చేసుకుని చనిపోతాడు.
రిచర్డ్ వైలెట్తో, నీ కొడుకు బతికుండాలంటే నువ్వు హెన్రీని చంపడం ఒక్కటే మార్గం, నువ్వు హెన్రీ డ్రింక్లో పాయిజన్ పోసేది కూడా రికార్డ్ అయిందని చెప్తాడు. కట్ చేస్తే హెన్రీ రెస్టారెంట్ లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు వైలెట్ రిచర్డ్ తన ఓల్డ్ ఫ్రెండ్ అని హెన్రీకి పరిచయం చేస్తుంది. అప్పుడు రిచర్డ్, మనం ఫస్ట్ టైం కలిసాం, నువ్వు ఖచ్చితంగా డ్రింక్ తాగాలని హెన్రీని ఫోర్స్ చేస్తాడు. వైలెట్ కూడా హెన్రీకి డ్రింక్ ఇచ్చి తాగమనడంతో తను ఆ పాయిజన్ కలిపిన డ్రింక్ని తాగేస్తాడు. ఆ తర్వాత వైలెట్ హెన్రీతో, నువ్వు మన టేబుల్ దగ్గరికి వెళ్ళు, నేను అక్కడికి వచ్చి నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానని అంటుంది. ఇక హెన్రీ అక్కడి నుంచి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక వైలెట్ రిచర్డ్తో, నువ్వు చెప్పిన పని నేను కంప్లీట్ చేశాను కదా, ఇక నీ మనిషిని మా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పని అంటది. నేను ఎలాగూ గెలిచేశాను కదా అని రిచర్డ్ మాస్క్ మ్యాన్కి ఫోన్ చేసి, హెన్రీ ఆ డ్రింక్ని తాగేశాడు, వాడు చనిపోయాడని నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఇక రిచర్డ్ వైలెట్తో మాట్లాడుతూ తన డెజర్ట్ని కంప్లీట్ చేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే హెన్రీ డ్రింక్ని తాగుతుండగా రిచర్డ్ హెన్రీ వైపే చూస్తుంటాడు. ఆ సమయంలో వైలెట్ పాయిజన్ని రిచర్డ్ యొక్క డెజర్ట్లో పోస్తుంది. వైలెట్ రిచర్డ్తో, ఆ పాయిజన్ని నీ డెజర్ట్లోనే కలిపానని చెప్తుంది. రిచర్డ్కి కోపం వచ్చి వైలెట్ని షూట్ చేయబోతాడు. బట్ హెన్రీ అక్కడికి వచ్చి వైలెట్ని పక్కకు తోయడంతో ఆ బుల్లెట్ హెన్రీకి దిగుతుంది. గన్ ఫైర్ అవడంతో రెస్టారెంట్ అంతా గందరగోళంగా జనాలు పరిగెడుతుంటారు. రిచర్డ్ వైలెట్ని చంపాలని చూస్తుండగా కారా వాడి హ్యాండ్ మీద కొట్టడంతో బుల్లెట్ మిస్ఫైర్ అయ్యి గ్లాస్కి తగులుతుంది. రిచర్డ్కి బాగా కోపం వచ్చి కారాని కొట్టి తనకి కత్తి దించుతాడు. ఆ తర్వాత వైలెట్కి గన్ పాయింట్ చేసి ఆ మాస్క్ మ్యాన్కి ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఆ టోబీ గన్ని చంపేయమని చెప్తాడు. ఆ టైంలో బుల్లెట్ తగిన గ్లాస్ కొంచెం కొంచెంగా క్రాక్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. వైలెట్ దాన్ని గమనించి ఆ గ్లాస్ని పగలగొడుతుంది. వాళ్ళు చాలా హైట్లో ఉన్నారు కదా, గాలి ఫోర్స్ వల్ల రిచర్డ్ బిల్డింగ్ నుంచి కింద పడిపోతాడు. వైలెట్ కూడా కింద పడిపోబోతుంది. బట్ తను టేబుల్ క్లాత్ని పట్టుకుని వేలాడుతుంటుంది. ఆ టేబుల్ క్లాత్ కూడా చినిగి తను కింద పడిపోయే టైంలో హెన్రీ దాన్ని పట్టుకుని వైలెట్ని సేవ్ చేస్తాడు. వైలెట్ వెంటనే తన మొబైల్లో ఉన్న సెక్యూరిటీ కెమెరాస్లో చూస్తే ఆ మాస్క్ మ్యాన్ టోబీని చంపడానికి వెళ్తుంటాడు. వైలెట్కి బాగా భయం వేసి హెన్రీకి తన ఇంటి అడ్రస్ని చెప్పి పోలీసులకి ఫోన్ చేయని హెన్రీ కారు తీసుకుని వెంటనే ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు జెన్కి మెలకు వస్తుంది. అప్పటికే ఆ మాస్క్ మ్యాన్ టోబీని చంపాలని తీసుకెళ్లబోతుండగా జెన్ వాడి కాళ్ళలో ఒక గ్లాస్ ముక్కని గుచ్చుతుంది. ఆ తర్వాత వాడి నుంచి తప్పించుకొని ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కుంటారు. జెన్ డోర్కి అడ్డంగా ఫర్నిచర్ని పెడుతుంది. కానీ వాడు డోర్ని పగలగొట్టి జెన్ని షూట్ చేస్తాడు. ఈలోగా వైలెట్ ఇంట్లోకి వచ్చేస్తుంది. వైలెట్ని చూసి మాస్క్ మ్యాన్ తనని షూట్ చేస్తాడు. కానీ వైలెట్ వాడి నుంచి తప్పించుకుని కిచెన్లోకి వెళ్ళి ఒక కత్తిని తీసుకుంటుంది. ఆ తర్వాత కత్తితో మాస్క్ మ్యాన్ని గుచ్చుతుంది. బట్ వాడు మాత్రం వైలెట్ని బాగా కొడతాడు. ఈ ప్రాసెస్లో వాడి గన్ ఎక్కడో కింద పడిపోతుంది. ఇక ఆ మాస్క్ మ్యాన్ వైలెట్ని చంపబోతుండగా టోబీ ఒక రిమోట్ కంట్రోల్ కార్లో ఆ గన్ని పెట్టి వైలెట్ దగ్గరికి పంపిస్తాడు. వైలెట్ వెంటనే ఆ గన్తో మాస్క్ మ్యాన్ని షూట్ చేసి చంపేస్తుంది. ఫైనల్గా వైలెట్ ప్రాబ్లం నుంచి బయటపడి తన కొడుకుని సేవ్ చేసుకుంటుంది. మేయర్ చేసిన నేరాలు బయటపడి అతన్ని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే జెన్ అండ్ హెన్రీని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వైలెట్ హెన్రీని కలిసి ఇద్దరు సెకండ్ డేట్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.